జేఎన్ఐ టుడే ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రౌండ్ లో ప్రయోగంలో నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మూవెనెల జెండాను ఎగురవేస్తున్నారు. राष्ट्र सलाम सलामे शस्त्र ఏపీలో అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిసారిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పలువురికి స్వయంగా భోజనం వడ్డించారు. పేదలతో కలిసి భోజనం వడ్డిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నా భార్య నాకు ఒక పాప అండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో ఈసారి 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో పీఎం మోదీ తెలిపారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो,
भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा, क्योंकि हम मानव जात की भलाई सोचने वाले लोग हैं। मेरे देश के युवाओं को अब धीरे धीरे चलने का इरादा नहीं है। मेरा देश का नौजवान इंक्रीमेंटल प्रगति में विश्वास नहीं करता। मेरा देश का नौजवान छलांग मारने के मूड में है। वो छलांग मार के नई सिद्धियों को प्राप्त करने के मूड में है। मैं कहना चाहूंगा, भारत के लिए गोल्डन एरा है। वैश्विक परिस्थितियों की तुलना में भी देखें, ये गोल्डन एरा है। ये हमारा स्वर्णिम कालखंड है। मेरे प्यारे देशवासियों, ये अवसर हमें जाने नहीं देना है। ये मौका हमें जाने नहीं देना चाहिए और इसी मौके को पकड़ करके अपने सपने और संकल्पों को लेकर के चल पड़ेंगे तो हम देश की स्वर्णिम भारत की जो अपेक्षा और हमें विकसित भारत का 2047 का लक्ष्य हम पूरा करके रहेंगे। हम सदियों की बेड़ियों को तोड़ करके निकले हैं। आज बांग्लादेश में जो గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముందుగా పరేడ్ గ్రౌండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అదిగో జాతీయ పతాకావిష్కరణ. Kindly arise for the national anthem. राष्ट्रीय सल्यूट, सलामी, शस्त्र. స్వాతంత్ర దినోత్సవాన్ని జీహెచ్ఎంసీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి కాటా, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జోర్డన్ అడిషనల్ కమిషనర్లు, హెచ్ఓడీలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని హైకోర్టులో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర హైకోర్టు జస్టిస్ అలోక్ అరాహదే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తులందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాలు అల్లు అర్జున్, కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు. ఎర్రకోటలో జరిగిన భారత స్వాతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఇండియన్ హాకీ టీం సభ్యులు మను భాకర్ తదితర క్రీడాకారుల పక్కనే ఆయన కూర్చున్నారు. అయితే మోదీ అధికారం చేపట్టిన 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్వాతంత్ర వేడుకలకు హాజరు కావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఛేదించారు. నైజీరియాతో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ఫెడర్లు, డ్రగ్స్ డెలివరీ బాయ్ను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డ్రగ్స్ ముఠా నుంచి 1.10 కోట్ల విలువైన 256 గ్రాముల మల్టిపుల్ డ్రగ్స్, 1 కారు, 5 మొబైల్, 2260 నగదు, మరో ప్యాకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. సో ముందు అక్కడ న్యూఢిల్లీలో ఈ స్టార్స్ ఆఫ్రికన్ ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ అనే క్లబ్కి ఫుట్బాల్ ఆడతా అనే పేరు మీద వచ్చి దెన్ 2018 బెంగళూరుకి వచ్చారు. బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. ఫుట్బాల్ మ్యాచెస్ కొన్ని రోజులు ఆడాడు. బట్ ఆబ్వియస్లీ అది దానికి అతను తగినంత ఎంప్లాయ్మెంట్ లేక దెన్ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ది ర్యాకెట్ ఆఫ్ నార్కోటిక్ సప్లైస్. తర్వాత బెంగళూరుని బేస్గా చేసుకొని హైదరాబాద్కి సప్లై చేయడం అనేది మొదలు పెట్టాడు. అట్లాగే అనాస్ ఖాన్ మీకు ఇందాక చెప్పినట్టుగా మధ్యప్రదేశ్, అతని ఫాదర్ చనిపోయిన తర్వాత 2022లో అతను హైదరాబాద్కి వచ్చాడు, లాస్ట్ 2 years నుంచి. సో ఫస్ట్ ఈ కార్ రిపేర్ మెకానిక్గా అక్కడ పనిచేశాడు. తర్వాత యాక్చువల్లీ తను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. దెన్ హీ మెట్ వన్ లేడీ ఫ్రమ్ కల్కట్టా అండ్ మ్యారీడ్ హర్ ఇన్ ద ఇయర్ 2023 ఇక్కడే. ఆమె కూడా డ్రగ్ అడిక్ట్ అయ్యి అండ్ ఈ డ్రగ్ వీళ్ళందరూ కలిసి డ్రగ్ సప్లయర్ ఆఫ్ నైజీరియన్ నేషన్ ఇతనితో కాంటాక్ట్లోకి వచ్చారు. వచ్చి తర్వాత వాళ్ళ టు ఎకౌట్ దేర్ లైవ్లీహుడ్ ఈ అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అనేది ఒకటి మొదలు పెట్టారు లాస్ట్ 2 years నుంచి. అండ్ ఈజ్ సపోర్టెడ్ బై దిస్ ఈజ్ అనదర్ అసోసియేట్ దట్ ఈస్ సైఫ్ ఖాన్. సో టోటల్ వర్త్ ఆఫ్ దిస్ సీజ్ మెటీరియల్ ఆఫ్ ఇంక్లూడింగ్ the wagon or car and all, it's about 1 crore and 1 crore 10 lakhs. And I congratulate the team, HNU team headed by Srinivas and GS Daniel, who are inspectors of HNU, and of course supported by C Venkatramlu, SI of police and staff. దాదాపు ఈ ఒక 25-30 మంది టీం మీద ఉంది. వీళ్ళకి ఇమీడియట్గా 3 లక్షల రివార్డ్ కూడా మన ఎంటైర్ టీంకి డిక్లేర్ చేస్తూ మన డీసీపీ గారి ఆధ్వర్యంలో కొత్త డీసీపీ టాస్క్ ఫోర్స్ సుధీంద్ర గారు మన పక్కన ఉన్నారు. సో సుధీంద్ర గారి ఆయన ఆధ్వర్యంలో గుడ్ వర్క్ జరిగింది. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ ఇన్ హైదరాబాద్ సిటీలో. తర్వాత తెలంగాణలో కూడా డ్రగ్ అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా టీఎస్ న్యాబ్ వాళ్ళతో పాటు కలిసి అట్లాగే మిగతా ఏజెన్సీస్తో కూడా అందరితో కలిసి మనము ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాము. మళ్ళీ ఎక్కడ చిన్న తలెత్తినా కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ద్వారా మనం వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అండ్
declared 3 lakh rewards for the entire team, and the money will be given to the DCP. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇది ఒకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము. ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం అలిపిరి నడక మార్గాన మహేష్ సత్యమణి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితమని, భారతీయులకు ఒక గొప్ప పండుగ రోజు అని తెలిపారు. వారి త్యాగాలను యువతరం తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం సైనికులు, రైతులే ఈ దేశానికి వెన్నెముక అని కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, దివ్యాంగులకు వీల్చైర్లు బ్రహ్మానందం అందించారు. ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా బాగుతున్నాం, ముందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అయినా, కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్పృహలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం, మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి, ఎండకి, వానకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం ఉండదు. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటముడ్చి మనకి కావాల్సినటువంటి ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచించేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి
జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు కోర్చుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో అందుకే మీ అందరికీ తెలుసో లేదో గురజాడ అప్పారావు అని ఒక కవి, ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేశం అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు. కాదు, దేశం అంటే మనుషులు. మన మనుషుల చేత నిర్మించబడింది దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడేను మనుషు అన్నాడు. అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండ ఉంటుంది. కండ ఉన్నప్పుడు వాళ్ళకు దేశభక్తుడిగా మారడానికి, తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడినటువంటి భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్, ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ యువసేన, యువత్వం అందరూ ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. చిన్నపిల్లలు 10-15 ఏళ్ల టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు. కానీ భారతదేశాన్ని నడిపించాల్సింది, నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత. కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. సిపి బాలాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన కాజా రియాజుద్దీన్ హత్య కేసు రాచకొండ పోలీసులు ఛేదించారు. సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. గన్తో మర్డర్ చేస్తే త్వరగా గుర్తింపు వస్తుందని డాన్గా ఎదగడానికి రియాజ్ ను హసన్ కాల్చి చంపాడు. వాటర్ ప్లాంట్ పెట్టిన స్థల డాక్యుమెంట్ ఇరు వర్గాలు కలిగి ఉండడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవే హత్యకు దారితీసిందన్నారు. హత్యలో పాల్గొన్న 8 మందిని అరెస్టు చేశామన్నారు. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది. నేబర్స్గా ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం, దానిలో కొట్టుకోవడం, దాని మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్, ఆయనతో పాటు హమీద్, షేక్ మహమ్మద్ హమీద్, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి. హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం, ఈ యాక్టివిటీ వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. అక్కడ ఒక మర్డర్ కేసులో, డిఫరెంట్ అదర్ కేసెస్లో 6 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక 4 months కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్. ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము, దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము, 2 రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవ్వడము జరిగాయి. డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు. ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు అయినా కూడా జరిగి ఉంది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హమీద్ ఏం చేశాడంటే, నేను ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక ప్లాన్ చేశాడు. హమీద్ ఎలాగా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఉన్నాడో, డిసీజ్ కూడా రియాజ్ కూడా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఎక్కువగా తాగడం,
అటర్ చేయడం, వర్డ్స్ ఇట్లా నేను చంపేస్తానని చెప్పడం, ఒకరి మధ్య ఒక ఎనిమోసిటీ బాగా డెవలప్ అయింది. దీనివల్ల ఏంటంటే ఎవరైనా ముందు చంపొచ్చు మమ్మల్ని, కాబట్టి నేనే ముందు ఎలిమినేట్ చేస్తానని చెప్పి హమీద్ అతనికి ఉన్నటువంటి టొబాకో బిజినెస్లో ఉన్నటువంటి కలీగ్స్ సలీం అనే వ్యక్తి ద్వారా ఫస్ట్ ఈ గొడవలు సలీం కూడా ఇందులో మన కేసులో ఉన్నాడు నేరస్తుడు. అతనే వెపన్తో ఫైర్ చేశాడు. సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే, మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 13 లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక 2,50,000 రూపీస్ వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సిన ఉన్న నేను సదుపాయాలు చేస్తాను, ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం ఉన్నారు. ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ అవిటి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో, రియాజుద్దీన్ చంపాలనే కాజా రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫిమిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ చేస్తాడు. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇంట్రాగేషన్ ప్రాసెస్లో తెలిసింది, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి జగన్ అధికారంలోకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి వైఎస్ఆర్సీపీ విశ్వసనీయత కోల్పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాడని వ్యాఖ్యానించారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్నీ తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? 3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం, 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్ని పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై9 టుడే.